నమస్తే, వెల్కమ్ టు యూటీవీ. నేను మీ నందు. ఇవాళ మనతో పాటు స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. అండ్ గురువు గారితో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. నమస్తే గురూజీ. శ్రీమాత్రే నమః. గురూజీ, ఆదిత్య పారాయణం కానివ్వండి, ఆంజనేయ స్వామి పూజ కానివ్వండి, ఆడవాళ్ళు ఎక్కువగా చేయకూడదు అంటారు. ఎందుకు, దీనికి రీజన్ ఏంటి? అసలు ఎక్కడ శాస్త్రంలో లేదమ్మా. ఉమ్, ఎందుకంటే చాలామంది ఏంటంటే ఆంజనేయ స్వామికి స్త్రీలు అంటే పడదు ఇట్లా అంటూ మాట్లాడుతూ ఉంటారు. చిన్న ఎగ్జాంపుల్, పడకపోతే సీతాదేవిని వెతుక్కుంటూ శ్రీరామచంద్రమూర్తి కోసం సముద్ర లంఘనం చేసి వెళ్ళవలసిన ఇదేమని చెప్పండి. అవును. రాముడు పంపించడుగా ఫస్ట్. అసలు అవును. చిన్న లాజిక్ ఆలోచించాలి మనం. ఉమ్, అట్లాంటిది ఏమీ లేదు. ఇంకోటి ఏంటంటే సూర్య భగవానుడు స్త్రీ పురుషులను కాదు సమస్త జీవకోటికి కూడా తను ప్రాణదాత, ఉమ్, ఆత్మకారకుడు అంటారు. అంటే ప్రతి ఒక్కరిలో ఉండేటువంటి ఆత్మ సూర్య భగవానుడు. ఉమ్, మనకి జ్యోతిష్ శాస్త్రంలో కూడా ఆత్మకారకుడు రవి, ఉమ్, గుండెకి రవి కారకుడు. ఇప్పుడు స్త్రీల మీద అతనికి ఇష్టం లేకుండా ఓన్లీ పురుషుల మీద ఇష్టం అయితే మరి గుండెలు ఉండకూడదు ఎవరికి కూడా, హార్ట్ ఉండకూడదు స్త్రీలకి కూడా. అంతే కదా. అవును, అవును. కాబట్టి ఏంటంటే అటువంటిది ఏమీ లేదు. ఇంకొక విషయం ఏంటంటే ప్రత్యక్ష దైవము అంటారు ఉమ్, సూర్య భగవానుని. ఉమ్, చిరంజీవి అంటారు ఆంజనేయ స్వామి. అంటే వీళ్ళు చిరంజీవులు. సూర్య మన కొంతమంది సప్త చిరంజీవులు అని ఉంటారు, ఇంకా ఎక్కువ మంది ఉన్నారు ఉమ్, వాళ్ళలో. అందులో ప్రధానంగా ఎవరైనా సరే సూర్య ఉపాసన అని చేస్తారు. అంటే సూర్య ఉపాసన అంటే మా తాతగారు చేసేవారు, మా మదర్ వాళ్ళ ఫాదర్ చేసేవారు. ఉమ్, ఆయనకు గనక ఉదాహరణకి ఆ రోజు సూర్య భగవానుడు కనబడలేదు అనుకోండి, మొత్తం ముసురు పట్టేసి ఆయన నీరు కూడా ముట్టుకునేవారు కాదు. సూర్య ఉపాసన చేస్తే కలిగే ఫలితాలు ఏమిటి అంటే మొట్టమొదటిగా ఆరోగ్యం బాగుంటుంది. ఉమ్, ఆరోగ్యం భాస్కరాదిత్యేత్ అనేటువంటిది ఉంది మనకి. అంటే ఆరోగ్యం మీకు బాగుండాలి, ఏమంటే చాలా ఇబ్బందులు వస్తున్నాయి, సూర్య ఉపాసన చేయండి. ఉమ్, సంతానం కలగటం లేదు, సూర్య ఉపాసన చేయమని చెప్తుంది శాస్త్రం. ప్రభుత్వ ఉద్యోగం రావాలని చాలామంది బాధపడుతూ ఉంటారు, అయ్యో నాకు రావట్లేదండి అంటూ ఉంటారు. సూర్య ఉపాసన చేస్తే ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఉమ్, ఎవరి జన్మజాత చక్రంలో అయినా సూర్య భగవానుడి యొక్క స్థితిగతులు సరిగా లేవనుకోండి, ఉమ్, వారికి ఏంటంటే ప్రధానంగా మొట్టమొదటిగా వాళ్ళకి వచ్చే ఇబ్బంది ఏంటంటే ఆరోగ్యం బాగోదు. మీకు ఎందుకు చిన్న ఎగ్జాంపుల్, ఒక 10,000 జాతకాలు రీసెర్చ్గా తీసుకొని సూర్య రాశి, సింహరాశి సూర్య రాశి, సూర్యుడు అధిపతి అయినటువంటి రాశి, అక్కడ కనుక మీకు శని రాహువులు ఉంటాయి, సంతానం కలగడంలో ఇబ్బంది, లేదా చాలా అబార్షన్స్ తర్వాత సంతానం కలుగుతారు, ఉమ్, లేదా పితృదోషం అంటారు దాన్ని. ఉమ్, అంటే తల్లిదండ్రులతో తండ్రితో కావచ్చు, పితృదేవతల యొక్క అనుగ్రహం లేకపోవడం కానీ, పిల్లలు మొండిగా తయారవడం కానీ. మళ్ళీ స్త్రీ సంతానం ఉంటే అలా కలగదు, మళ్ళీ అలా అవ్వదు. పురుష సంతానం ఉంటేనే మొండిగా తయారవుతూ ఉంటారు. ఇవన్నీ మనం చూడొచ్చు పర్సనల్ చార్ట్లో కనుక తీసుకున్నట్లయితే. ఉమ్, ఆ రకంగా మనిషి ఆరోగ్యాన్ని, కీర్తిని, పేరు ప్రఖ్యాతలు రావాలండి, లేదంటే ఒక జాబ్ చేస్తున్నాము అక్కడ మనకి ప్రమోషన్స్ రావట్లేదు, సూర్య ఆరాధన. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ప్రత్యక్ష దైవము అంటారు కదా సూర్య భగవాను. మీరు కనుక కూర్చొని రోజు కనుక మెడిటేషన్లా చేస్తూ సూర్య భగవానుడు ముందు కూర్చొని మీకు ఉన్నటువంటి సందేహం ఏదైనా మీరు మనస్ఫూర్తిగా కనుక అడిగినట్లయితే అక్కడి నుంచి ఒక శబ్దంలా వినబడి మీకు ఆన్సర్ వస్తుంది ఉమ్, సూర్యుడి విషయంలో. నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్ చేశాను. అనేది చాలా మంది చెప్తే చాలా మందికి అయింది, నాకు ఒక్కడికే రావాలని రూల్ అయినా అందరికీ వచ్చింది. చాలా అంటే మందికి ఎలా తెలుస్తుంది గురు? ఇప్పుడు మీరు ఉదాహరణకు రోజు సూర్య భగవానుడికి అర్ఘ్యం వదులుతున్నారు అంటే, అర్ఘ్యం అంటే నీరు తీసుకుని వదులుతారు, అంటే మార్నింగ్ సూర్యోదయంలో అర్ఘ్యం వదులుతున్నారు. రోజు అర్ఘ్యం వదులుతూ ఆదిత్య హృదయ పఠనం ఏదో చేస్తూ సూర్యుని ఉపాసన చేశారు. ఉపాసన అంటే ఎప్పుడు సూర్యుని గురించే ఆలోచించడం, సూర్యుడిని దైవంగా భావించడం. ఉమ్, మీకు ఏదో సమస్య వచ్చింది, పిల్లవాడికి హెల్త్ ఇష్యూ అనుకోండి, మీకేదో పర్సనల్గా ఇంకేదైనా సమస్య అనుకోండి, కూర్చొని కనుక మీరు సూర్యభగవాను మనసుతో అడిగితే దానికి ఆన్సర్ ఇమ్మీడియట్లీ వస్తుంది, వితిన్ సెకండ్స్లో. గుర్తుపెట్టుకోండి, ఉమ్, ఇది నేను ప్రత్యక్షంగా అనుభవించాను. ఇది నేను ఏ విషయాల్లో అడిగేవాడిని అంటే, నేను జ్యోతిష్ శాస్త్రంలో నేర్చుకుంటున్నాను, అంటే ఒకప్పుడు నేర్చుకునే టైంలో నాకు కొన్ని విషయాలు అర్థం కానప్పుడు, స్వామి ఇది ఎట్లా తెలుసుకోవాలి దీన్ని అన్నప్పుడు నాకు అక్కడి నుంచి ఆన్సర్స్ వచ్చేవి. ఓకే. అది నాకు ఒక్కడికే కాదు, నేను గొప్పవాడిని కాదు, అందరికీ వస్తుంది అది. ఇది ఏ సబ్జెక్ట్లో, ఎందుకంటే అమ్మ ఆంజనేయ స్వామి సూర్య భగవానుడికి లింక్ ఉంది. ఎలా అంటే ఆంజనేయ స్వామి యొక్క గురువు సూర్య భగవానుడు. భూమికి అటు ఇటు కాళ్ళు పెట్టి ఆయన ఎటు అంటే మనకి సూర్యుడు భూమి తిరుగుతున్నప్పుడు సూర్యుడు తూర్పు నుంచి పడమర వైపు వెళ్ళిపోయినట్టుగా మనకు తెలుస్తూ ఉంటుంది. అలా ఏంటంటే ఆయన ఎటున్నా సరే కనబడేలాగా ఆయన దగ్గర విద్య నేర్చుకున్నాడు ఆంజనేయ స్వామి. ఇంకొక విషయం చెప్తాను, మొన్న ఈ మధ్య రీసెంట్గా జరిగిన విషయం. మేమున్న అపార్ట్మెంట్లో ఎదురుగా ఒక అపార్ట్మెంట్, అంటే ఒక 5-6 బిల్డింగ్ల అవతల ఒక అతను రోజు ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రం త్రికాల సంధ్యావందనం చేస్తుంటాడు ఒక ఆయన.
రోజు ఇలా సూర్య భగవానుడు వదులుతూ ఉంటాడు. మేము చూస్తుంటాం, అబ్బాయి ఎంత గొప్ప వ్యక్తి, 3 సార్లు చేస్తుంటాడు రోజు అనుకుంటాం. చాలా గొప్ప విషయం, అది మామూలు విషయం కాదు. ఇవాళ రేపు త్రికాల వందనం చేసే వాళ్ళు అసలు లేరు చెప్పాలంటే, చాలా తక్కువ. టైం దొరకకపోవడము, ఆఫీస్ బిజీ అనో ఏదో ఒకటి. నాకు తెలిసి అతను వర్క్ ఫ్రమ్ హోమ్ అనుకుంటా. అయితే ఒకరోజు ఇలాగే చూస్తే మొత్తం మేఘాలు ఉన్నాయి, ఆయన ఏమో చెంపు పట్టుకొని బయటకు వచ్చాడు. నేను ఏమనుకున్నా అంటే మనసులో, సత్యంగా అసలు నేను ఆశ్చర్యపోయాను. ఇప్పుడు ఈయన రోజు సూర్య భగవానుడికి అర్ఘ్యం వదులుతాడు కదా, ఇప్పుడు మేఘాలు చాటునున్న సూర్యుడు బయటకు వస్తాడు నా మనసుకు అనిపించింది. అనిపించి ఇలా చూస్తున్నాను, మీరు నమ్మరు, ఆయన ఇలా వదిలే సమయానికి కరెక్ట్గా మేఘాలన్నీ ఇలా పక్కకు పోయి సూర్యుడు వచ్చాడు. ఆయన ఇలా అర్ఘ్యం వదిలాడు, వెళ్ళిపోయాడు, మళ్ళీ పక్కకి వెళ్ళిపోయింది సూర్యుడు. అంటే నాకేమనిపించింది అంటే, విశ్వానికి మొత్తం వెలుగుని మనం ఇప్పుడు విటమిన్ డి వస్తుంది అంటారు సూర్య దీని వల్ల. అలాగే చర్మ రోగాలు పోవాలంటే కూడా సూర్య ఆరాధన చేయాలి. దీనికి మనకి మహాభారతంలో కృష్ణుడిలాగే ఉంటాడు కొడుకు, సేమ్ కృష్ణుడిలాగే, సేమ్ యాజ్ ఇట్ ఈస్ డిట్. అతను ఏం చేసేవాడంటే అందరిని ఆట పట్టించేవాడు. ఇలాగే అందరూ అయ్యో కృష్ణుడు అనుకుని దగ్గరికి వెళ్ళేసి నేను కాదనేవాడు అనమాట. అలాగే వేషం ఆ రకంగా నెమలిపించము అదంతా వేసుకొని. అప్పుడు నారద మహాముని అతను శపిస్తాడు, నువ్వు అందరినీ ఇలా ఆట పట్టిస్తున్నావు కదా, నీకు చర్మ వ్యాధి రావాలని. శపించినప్పుడు అప్పుడు కృష్ణుడి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, నువ్వు పరమాత్మవు కదా, నాకు తగ్గించు అంటే అది ధర్మం కాదు, ఎవడి కర్మ వాళ్ళు అనుభవించాలి, నీకు తగ్గిస్తే మరి మిగతా వాళ్ళందరికీ వెంటనే తగ్గించాలి నేను. కాబట్టి నువ్వు దీనికి సూర్య ఉపాసన చెయ్యి. చర్మ వ్యాధులు, అతనికి చర్మ వ్యాధి పోయింది సూర్య ఉపాసన వల్ల. అంటే ఏంటంటే చర్మ వ్యాధులు పోవాలన్నా, ఆరోగ్యం బాగుండాలన్నా సూర్య ఉపాసన చేయాలి. నాకు ఆ రోజు నిజంగా చాలా ఆశ్చర్యం వేసింది ఆయనకి ఇట్లా సూర్యుడు బయటికి రాగానే. అంటే ఏమిటంటే అతని మీద మనం ఎంత భక్తిగా నిష్టగా చేస్తే అంత అనుగ్రహం మనకు కలుగుతుంది. కేవలం సూర్యుడనే కాదు, ఎవరి మీదైనా. అదేవిధంగా ఆంజనేయ స్వామి విషయంలో చిరంజీవి అంటూ ఉంటారు ఆంజనేయ స్వామి. మీరు నమ్మరు, నిజంగా కనుక ఆంజనేయ స్వామి ఉపాసన చేస్తూ ఎవరైనా సరే రాముడి యొక్క సంబంధించిన, అంటే శ్రీరామ జయ రామ జయ జయ రామ అని కానీ, రాముడు గ్రామకోట రాయడం కానీ ఇవన్నీ చేసే వాళ్ళకి ఇంకా ఈ ఆపద ఎవరూ కాపాడలేరు అనుకునే సమయానికి నిజంగా ఆంజనేయ స్వామి వచ్చి కాపాడినట్టుగా అవుతుంది. ఇందులో ఒక చిన్న విషయం చెప్తా. నేను అడిక్మేట్ ఆంజనేయ స్వామి టెంపుల్ అని ఉంటుంది, అక్కడ నేను చాలా గొప్ప విషయాలు చూసాను. అందులో ఒక ముసలావిడ అక్కడికి ఇప్పుడు లేరు, ప్రస్తుతం శివైక్యం చెందారు. దాదాపుగా నేను చూసినప్పటికీ ఒక 80 to 90 years ఉండేవి ఆల్మోస్ట్ ఆవిడ. కానీ రోజు ఉదయం 108 రౌండ్స్, ఈవినింగ్ 108 రౌండ్స్ చేసేది. ఆవిడ ఒక రోజు ఏదో హిల్స్ ఉండేటువంటి ప్రదేశంలో ఉన్న టెంపుల్కి వెళ్ళింది. అప్పుడు అంత పైకి ఎక్కలేదు. అక్కడ ఇలా చూస్తూ ఉంటే ఒక మంచి చాలా హెవీగా ఉన్న ఒక పర్సన్ వచ్చి, అమ్మ నిన్ను తీసుకెళ్ళాలా పైకన్నా అంట. ఈవిడ అనే లోపల అతను ఎత్తుకున్నాడు. ఏంటి నా కళ్ళు మూసుకున్నట్టు అయితే కళ్ళు తీసేసరికి పైన ఉంది ఆవిడ. అంటే నేను అనేది ఏంటంటే, మీకు ఈ కలియుగంలో కూడా మీరు కనుక పరిపూర్ణంగా కనుక నమ్మితే భగవంతుడు ఎప్పుడు పక్కనే ఉంటాడు. కాబట్టి అంటే మీరు ఇందాక స్త్రీలు పూజించకూడదు కదా అంటే, మరి ఆవిడ మరి స్త్రీమూర్తే కదా, ఆవిడ ఎత్తుకొని తీసుకెళ్ళాడుగా. రామాయణంలో కూడా అమ్మ సీతాదేవిని నువ్వు రామ నేను తీసుకెళ్తా అంటాడు. కాబట్టి ఇవన్నీ ఉత్తమ మాటలు. సూర్య భగవానుని కానీ, అదేవిధంగా ఏ దేవతామూర్తి అయినా సరే, దేవతలకి స్త్రీలు పురుషులు అనేటువంటి భేదం ఉండదు, మనకే అవన్నీ. కాబట్టి చక్కగా అందరూ అన్ని దేవతామూర్తుల్ని చేసుకోవచ్చు. ఓకే గురూజీ, చాలా చక్కగా వివరించారు. అంటే పర్టికులర్గా ఆంజనేయ స్వామికి పెళ్లి కాలేదు, బ్రహ్మచారి, ఆడవాళ్ళు ఇష్టం లేదంటారు, అది ఎంతవరకు కరెక్ట్ అసలు? అంటే దానికి ఒక వృత్తాంతం ఉంది. సువర్చల అనేటువంటి ఆవిడతో అయిందంటారు. సువర్చల హనుమాన్ కళ్యాణ ఘట్టం కూడా చేస్తూ ఉంటారు. అది. ఓకే అండి, థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః.